ముఖ్య అతిథి మందకృష్ణ మాదిగ గారు. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ రెడ్డి జాగృతి. ఇది ధర్మ పోరాటం, ఇది న్యాయ పోరాటం అని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ ఈరోజు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఒక మాదిగ జాతి అణిచివేయబడి, అనగదొక్కబడి, అన్యాయానికి అధర్మానికి నిలువునా చీల్చబడి, విద్యావకాశాలలో ఉద్యోగ అవకాశాలలో ఎక్కడో విసిరివేయబడి, ఈరోజు గ్రామాలలో చూస్తున్నాం. ఎక్కడ ఊరవతలో హరిజనవాడని, మరి హరిజనవాడలో నివసిస్తున్న బావులు తీసేది వాళ్ళే, ఎట్టి కాడ వాళ్ళే, మట్టి కాడ వాళ్ళే, మనకు పశువుల కాసేది వాళ్ళే, మన ఆకిలి ఊకేది వాళ్ళే, సానిపి చల్లేది వాళ్ళే, ఇల్లు కడిగేది వాళ్ళే, మన పెద్ద మనుషులకు స్నానం చేయించేది వాళ్ళే. రెడ్లు గూటం రెడ్లు అనే సామెత గ్రామాలలో పల్లె సీమలలో నానుతుంది. ఈ రెడ్డి సామాజిక వర్గం పిట్టా శ్రీనివాసరెడ్డి గారు, కొట్ట మధుసూదన్ రెడ్డి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో కానీ ఇది 100% సమంజసమైన నిర్ణయం అని ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో పల్లె సీమలలో ఊర్లలో ఎలా ఉందంటే సామాజిక వర్గీకరణ నేపథ్యంలో చెప్తున్నా, రెడ్లు గూటం రెడ్లని మనకు వాళ్ళకు సంబంధం మొదటి నుంచి ఉంది. మన పనులన్నీ చేసి మనకు సేవకులుగా మొదటి నుంచి మరి అనేక ఇతర కులాలకు మరి ఈ యొక్క మాదిగ జాతి మొట్టమొదటి జాతి. ఏ విధంగా అంటే ప్రతి అంశంలో మనకు తోడ్పాటును అందించి మనకు అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ జాతికి ఈరోజు 30 సంవత్సరాల చరిత్ర. ఇది మామూలు విషయం కాదు. మందకృష్ణ మాదిగన్న గారు ఈ సమాజంలో ఆయన కంటే ముందు చాలా మాదిగలు వచ్చారు. ఎవ్వరు ఈ అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయలే. 1994వ సంవత్సరం ఈదుమూడి అనే ఒక చిన్న గ్రామం, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఏ విధంగా అన్యాయం అయిపోతున్నారు, మాదిగ బిడ్డలు చదువులో నిరాకరించబడుతున్నారు, ఉద్యోగాలలో నిరాకరించబడుతున్నారు, గ్రామాలలో పల్లెలలో వాళ్లకు దక్కాల్సిన వాటా జరుగుతలేదు. ఏంది అన్యాయం? ఎంతకాలం ఈ ఎట్టి, ఎంతకాలం ఈ మట్టి? మా బిడ్డలు మన ఊళ్ళే రెడ్డి దొరవారి దగ్గర, ఎలమ దొరవారి దగ్గర, కమ్మ దొరవారి దగ్గర బర్ల మందని కాస్తున్నారు. 15 సంవత్సరాలు కాదు కదా ఇస్మాయిల్ గారు, 25 సంవత్సరాలైన ఆ మాదిగ మైసయ్య బిడ్డ పర్షయ్య నెత్తికి ఇంతవరకు కోకోనట్ ఆయిల్ కాదు కదా, చమురంటేనే తెలియక ఆ నెత్తి రాగి ఎంటుకల్లా మారిన సందర్భాలు ఈరోజు గ్రామాలలో పల్లెలలో మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అదే ఆ పర్షయ్య కొడుకు, అదే ఎల్లయ్య కొడుకు, అదే మరి ఆ రామయ్య కొడుకు, పక్క రెడ్డి పిల్లలు, పక్క ఇతర కులాల పిల్లలు నెత్తికి చమురు పెట్టుకొని నీట్గా తయారై మరి స్కూల్కి పోతున్న ఈ సందర్భాలను చూసిన తర్వాత మందకృష్ణ మాదిగన్న మనసు చలించిపోయి, ఎట్లరా నేను పోయినా నా తరం పోతుంది, రేపటి తరం కోసమైనా ఇప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని రచించింది 75 సంవత్సరాలు వసంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలోనైనా మరి ఎట్లా ఆ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి, ఇక మీరు చేయకపోతే ఈ జీవితంలో ఈ యొక్క రేపు రాబోయే తరాలలో కూడా మా మాదిగ జాతికి అణచివేతకు, అన్యాయానికి, అధర్మానికి, అసత్యానికి గురైతం తప్ప న్యాయమైన పోరాటాన్ని ఎంచుకున్నా నా వ్యక్తిగతంగా కాదు, నా ఇంట్లోకి వచ్చే పోరాటం కాదు, నా మాదిగ జాతి బిడ్డలను భవిష్యత్తులో సరి అయిన ఈ యొక్క రిజర్వేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలలో ఏ బి సి డి ఈ విధంగా రిజర్వేషన్ పాలసీ ఉన్నప్పుడు మా మరి షెడ్యూల్ క్యాస్ట్, మా ఎస్సీ కులంలో ఎందుకు ఉండకూడదు? మాకు దక్కాల్సిన అవకాశాలు, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు ఇంకొకరు తీసుకుపోతుంటే ఎన్నాళ్ళని, ఎంతకాలమని? ఆ రోజు పల్లెలలో మట్టి కాడ, బావులు దవ్వే కాడ, నాగళ్ళు దున్నే కాడ అనేక పనులలో మేమేమైతిమి. అన్ని పనులు చేసిన ఆ గద్దర్ గారు పాడిన పాట, అన్ని పనులు చేసిన నీకు అంగోస్త్రమే లేదా అంటే శరీరానికి ఒక వస్త్రం సరిగా లేదు.
మరి అలాంటి 75 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకున్న ఈ శుభ సందర్భంలోనైనా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టు ఈ మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మందకృష్ణ మాదిగన్న 1994 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఈదుమూడి అనే ఒక గ్రామం నుంచి MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఇలానే ఈ అన్యాయాలకు మరి బలి కాకూడదంటే నేను ఈ త్యాగానికి పూనుకోకపోతే ఎవరు ముందుకొస్తే వాళ్ళను నేను బొంతు పురుగు లెక్క అద్దుకుంటూ వాళ్ళతోని సహాయ సహకారాలు తీసుకుంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అయ్యా మా మాదిగ జాతి ఇంకా ఎన్ని సంవత్సరాలు అణిచివేతకు అన్యాయానికి అధర్మానికి మరి పీడనకు గురి కావాలి, దీన్ని మీరు గమనిస్తలేరా, మీరు రాజ్య పాలకులు గారా అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంతో ఆమోదం తీసుకొని అమలు చేయిస్తే అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో దక్కినాయో దక్కలేదో అవకాశాలు ఎమ్మటే దానికి తిరుగుబాటు జరిగి కోర్టులకు వెళ్ళి అది జరగకుండా చేసిన సందర్భాలు మా మాదిగ బిడ్డలు మర్చిపోతున్నారా? మరి వెంటనే దాన్ని రివైవ్ చేసి ఈ పోరాటం ఇంతటితో ఆగకూడదు అని తర్వాత వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మలను ఇంకా ఎన్నాళ్ళు ఈ కునారిల్లుతున్న ఈ సమాజంలో అట్టడుగున మాకు దక్కాల్సిన అవకాశాలు అడుగుతున్నామే, మేము బీసీలై అడుగుతలేమే, మేము అగ్రవర్ణాలై అడుగుతలేమే, మాకు చెందాల్సిన మా జనాభాకు దక్కాల్సిన మేమెంత శాతం ఉన్నామో మాకంత శాతం అడుగుతున్నాం తప్ప ఎవ్వరి నోటికాడి పల్లెం గుంజుకుంటలేం దొరా, మీరు ఆలకించండి మా గోడును. ఇలాంటి గోడులో మీకు న్యాయం అవుతుందా? ఇది సహజ న్యాయ సూత్రాలకే వ్యతిరేకం. లీగల్గా తర్వాత ముచ్చట. లీగల్ అంటే న్యాయబద్ధమైన పోరాటం. ఇది న్యాచురల్ లాకే. జాన్ లాక్ చెప్తాడు, మరి జేఎస్ మిల్లీ చెప్తాడు, ఇంగ్లాండ్ పొలిటికల్ సైన్స్ థింకర్స్. అయితే మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సరే సమయాభావం ఉంది కాబట్టి నేను ఓకే ఎందుకంటే నేను ఒక టీచర్గా చాలా ఇప్పుడు కాబట్టి ఈ విధంగా మరి మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచం మొత్తంలో ఒక జాతి మీద ఇంకొక జాతి ఆధిపత్యం, డామినేషన్, ఒక మనిషి మీద ఇంకొక మనిషి ఆధిపత్యం, భర్త భార్య మీద, ఒక టీచర్ ఒక స్టూడెంట్ మీద, ఒక యజమాని తన కింది అధికారి మీద, ఈ బానిస వ్యవస్థ ఎప్పుడు పోతుంది? ఈ వ్యక్తి ఎప్పుడు పోతుంది? ఎందుకు ఈ ఆధిపత్య ధోరణి? ఇంట్లో అందరు పూజ చేస్తుండ్రు, దేవుణ్ణి మొక్కుతారు. అయ్యా దేవుణ్ణి మొక్కినట్టే నీ మనిషిని మరి సహకరించి మొక్కమని అడుగుతున్నటువంటి మందకృష్ణ మాదిగ ఆలోచనలో న్యాయంగా సమంజసంగా ఉంది. ఇది ధర్మ పోరాటం అని ఈరోజు రెడ్డి జాగృతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ రెడ్డి జాగృతి ఇది న్యాయమైన పోరాటం, ఇది ధర్మమైన పోరాటం. మీ వెంట మందకృష్ణన్న ముందు నడువు, మీ భుజాలకు భుజం రాసుకొని మీకు మద్దతుగా మేము నిలుస్తామని ఈ యొక్క సమావేశాన్ని ఆర్గనైజ్ చేస్తున్న రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మరి పిట్ట శ్రీనివాసరెడ్డి గారు, సహా అధ్యక్షుడు కొట్టం మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా అందులో ఉన్నటువంటి కార్యవర్గ బృందం చాలా ఆలోచన చేసి ఫస్ట్ స్టెప్ తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు ఒక 2 నిమిషాలలో ముగించబోతున్నా. అందరికి అవకాశం ఇవ్వాలి. మరి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని రాజ్యాంగంలో రాసుకున్న మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత జాతికే రత్నం లాంటి వాడు, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులకు గురైండో, మాన్యశ్రీ కాన్సీరామ్ గారు ఏ విధమైన ఇబ్బందులకు గురైండ్రో అవన్నిటినీ తలుసుకొని న్యాయమైన పోరాటం సందేశంతో సద్బుద్ధితో మరి అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించిన మార్టిన్ లూథర్ కింగ్ నల్ల జాతీయుల మీద, అమెరికా నీగ్రోల మీద మరి వ్యతిరేకంగా జరుగుతున్న శ్వేత జాతి దురహంకారాన్ని ఎత్తి చూపి, ఎంతకాలం అండి మీరు మనుషులే, మీ మనుషులమే, ఇదెక్కడ అన్యాయం అండి, మేము బై నేచర్ బై బర్త్ బ్లాక్ కలర్ ఉన్నందుకు మేము నీగ్రోలమని మీ యొక్క శ్వేత జాతి అహంకారాన్ని మా మీద ప్రదర్శిస్తురా అని ప్రశ్నించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్. తర్వాత
ఎవరంటే మరి హెన్రీ మెయిన్ అంటాడు, అయ్యా మాకు స్వేచ్ఛనన్నా ఇవ్వండి, లేకపోతే చనిపోవడానికి అనుమతి ఇవ్వండి, స్వేచ్ఛనన్నా ఇవ్వండి లేదా చావనివ్వండి అని సర్ హెన్రీ మెయిన్ అంటాడు మార్టిన్ లూథర్ కంగ్ తీసుకున్న నిర్ణయంలో. అలానే ఈరోజు అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు, మాయావతి గారు చెప్పినట్టు మరి మన మందకృష్ణ మాదిగన్న ఈ న్యాయమైన పోరాటాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదని ఆయన అంతకుముందే ఆరోగ్యశ్రీ ప్రదాతలు, వికలాంగులకు అనేక వేరే స్కూళ్ళు, 15% ఉన్న శ్వేత జాతీయులు అంటే తెల్లవారికి వేరే స్కూళ్ళు, వేరే కాలేజీలు, వాళ్ళు ప్రయాణం చేసిన బస్సులలో నల్ల జాతి వాళ్ళు ప్రయాణం చేయకూడదంట, వాళ్ళు చదివే యూనివర్సిటీలలో నల్ల జాతి వాళ్ళు అది చదవకూడదంట, వాళ్ళ హాస్పిటళ్ళు వేరు, వీళ్ళ హాస్పిటల్ వేరు. ఇదెక్కడి దుర్మార్గం అండి, ఇదెక్కడి అమానవీయం, ఎంత ఇన్హ్యూమానిటీ అంటే దక్షిణాఫ్రికాకు 15% ఉన్న తెల్ల జాతీయుల మీద 85% ఉన్న నల్ల జాతీయులతోని పోరాటం చేసి సాధించిండు. అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మాదిగలకు న్యాయం చేయడం కోసం, ధర్మబద్ధమైన రిజర్వేషన్ ప్రతిఫలాలు సాధించడం కోసం మరి మరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర నెల్సన్ మండేలాని నేను ఈ సందర్భంగా ఈ రెడ్డి జాగృతి నిర్వహిస్తున్న ఈ సదస్సు నుంచే పిలుపునిస్తున్న మరో నెల్సన్ మండేలా మందకృష్ణ మాదిగన్న ఆ ప్రతిఫలాలు తెచ్చి రేపు రాబోయే భవిష్యత్ తరాల పిల్లల కోసం విద్యా అవకాశాలలో, ఉద్యోగ అవకాశాలలో, ఇతర సేవలలో వాటిని ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు రావాలని, నా మాదిగ జాతి, నా మాదిగ బిడ్డల భవిష్యత్తు రేపు కొంచెం ముందుకు పోవాలని ఇక్కడ కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా.